మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు మరోసారి మానవత్వం చాటుకున్నారు. సదాశివపేట మండలం పెద్దాపూర్ సమీపంలో ముంబై నేషనల్ హైవేపై లారీ బోల్తా పడడంతో 2 కార్లు ధ్వంసమయ్యాయి. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. అక్కడ ఉన్న పరికరాలు భయంకరంగా మారాయి. ప్రమాదం జరగడంతో క్షతగాత్రులు అర్తనాదాలు చేశారు. దీంతో ఆ ప్రాంతాల్లో విషాద ఛాయలనుకున్నాయి. ఇదే సమయంలో జహీరాబాద్ పర్యటనకు వెళ్తున్న మాజీ మంత్రి హరీష్ రావు ఈ ప్రమాదాన్ని చూసి ఆగిపోయారు. ఒక్క క్షణం ఆగకుండా వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. తన పక్కన ఉన్న సిబ్బందిని స్థానికులను అప్రమత్తం చేశారు. అప్పటికే గాయపడ్డ వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్వయంగా తన వాహనంలో క్షతగాతులను ఎక్కించి చికిత్స నిమిత్తం దగ్గరలోని ఆసుపత్రికి హరీష్ రావు తరలించారు. జిల్లా కలెక్టర్ ఎస్పీలతో మాట్లాడి ప్రమాద పరిస్థితులను వివరించారు. అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని హరీష్ రావు సూచించారు. హరీష్ రావు చూపిన చొరవతో బీఆర్ఎస్ నేతలు ప్రజలు ప్రశంసించారు. 5 kilometers from Sangareddy Chaurasta. క్విక్గా ఎంఆర్ఓ, ఆర్డీఓ, డిఎస్పీ, సిఐ, ఎస్పీ తొందరగా ట్రైన్ తెచ్చి లేపాలి. లేకపోతే ప్రాణాలు ప్రాణాలతో ఉండరు. ఏమైందంటే కట్టెలు మారి కారు మీద పడ్డారు. కారు దాన్ని లేడీస్ ఒక ఇద్దరిని గుంజినం బయట నుంచి 2 లేడీస్ వెళ్ళలేదు. అంటే ప్రాణాలతో ఉండరు. ట్రైన్ వైపు లేకపోతే కట్టెలు మారి పిల్లలు పట్టారు. 108